74 ఏళ్ల వయస్సు, 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్లు ప్రతిపక్ష నేత, దేశంలోనే సీనియర్ లీడర్లలో ఒకరు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు అనే వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని షాక్ కు గురిచేసింది. దీనికి కారణాలు అనేకం. ఇప్పటిదాకా ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడిపై అవినీతి ఆరోపణలు రావటం, కేసులు పెట్టాలనే ప్రయత్నం చేయటం, కోర్టుల్లో ఏ ఒక్క కేసు నిలవకపోవటం పరిపాటిగా మారింది. దీనికి తోడు చంద్రబాబు అవినీతి చెయ్యడని, నిజాయితీగా అన్ని కార్యక్రమాలు చేస్తారని కితాబు ఇవ్వడానికి టీడీపీ క్యాడర్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే ఈ పరిస్థితికి భిన్నంగా మొదటిసారి ఓ అవినీతి కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లారు. చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టు చేయటం ఒక విషయమైతే, అరెస్టు చేసిన పద్ధతిపై కూడా కొన్ని విమర్శలు వినిపించాయి. అయితే అరెస్టు జరిగే సమయంలో పెద్దగా ప్రతిఘటన లేకుండానే పోలీసులతో వెళ్లిపోయారు చంద్రబాబు. చంద్రబాబుని విజయవాడకు షిఫ్ట్ చేయటానికి చేసిన ఏర్పాట్లు, తదనంతర పరిణామాలు కూడా కాస్త షాకింగ్ గానే ఉన్నాయి. నంద్యాలలో అరెస్టు చేసిన బాబుని హెలికాప్టర్ ద్వారా విజయవాడకు తరలించారని మొదట పోలీసులు భావించారు. దీనికి కారణం రోడ్డు మార్గంలో వెళ్లటం లేట్ అవడంతో పాటు అడుగడుగునా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని ఇబ్బందులు సృష్టిస్తారు అన్నది మరో కారణం. అయితే హెలికాప్టర్లో కాదు, రోడ్డు మార్గం ద్వారానే వెళ్తానని, అది కూడా తన సొంత కాన్వాయ్లోనే వెళ్లాలని చంద్రబాబు కోరటంతో ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా పోలీసులు అనుమతించారు. అయితే దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించిన 1-2 చోట్ల తప్ప మరెక్కడా చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకోవడం గాని, ఆపే ప్రయత్నం గాని ఎవ్వరూ చేయలేదు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ చంద్రబాబుని అరెస్టు చేయటం వల్ల వైసీపీకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన లాభమేంటి? 2019లో ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత ప్రభుత్వం మీద, కీలక నాయకుల మీద చంద్రబాబు, లోకేష్ మీద ఏదో ఒక ఆరోపణ చేస్తూ కేసులు పెడుతూనే ఉన్నారు. దీంతో ఇదేదో ప్రతీకార రాజకీయాలుగానే చాలా మంది భావించారు. కానీ ఏ ఒక్క కేసులోనూ బాబుకు వ్యతిరేకంగా తీర్పులు రాలేదు. కనీసం వారి పేరు పెట్టేందుకు అవసరమైన ఆధారాలు కూడా కనిపించలేదు. ఈసారి సీన్ మారింది. అర్ధరాత్రి పూట నంద్యాలలో ఉన్న చంద్రబాబు క్యాంపు దగ్గరికి సిఐడి పోలీసులు, సిట్ అధికారులు చేరుకున్నారు. ఉదయం 5 గంటల వరకు ఎదురుచూసి 51 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి మరీ అరెస్టు చేశారు. రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలించి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. నాటకీయ పరిణామాల మధ్య 14 రోజుల రిమాండ్, వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపు టకటకా జరిగిపోయాయి. చంద్రబాబుని అరెస్టు చేయటం వల్ల జగన్ కి నష్టమే తప్ప లాభం లేదనేది విశ్లేషకుల వాదన. 74 ఏళ్ల వయసులో అర్ధరాత్రి కారవాన్ తలుపు కొట్టి తెల్లవారక ముందే అరెస్టు చేసేంత అవసరం ఏముందనేది చాలా మంది భావన. ఈ కేసు కొత్తదేమీ కాదు. 2019 నుంచి వింటున్నదే. 2020 నుంచి దర్యాప్తు జరుగుతున్నదే. చంద్రబాబును తెల్లవారుజామునే అరెస్టు చేయటం ఎందుకు? ఉదయం పూట వచ్చినా పెద్దగా జరిగే మార్పులేవీ లేవు. ఇక ఈ కేసుకు భయపడి చంద్రబాబు దేశాన్ని వదిలి పారిపోయే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఎందుకు అంత అర్జెంటుగా అరెస్టు చేయాల్సిన అవసరం వచ్చిందనే విషయంపైనే చర్చ. ఒకవేళ అరెస్టు చేయాల్సిన పరిస్థితే ఉంటే దానికి సరైన ప్రొసీజర్ పాటించాల్సింది అనే భావన వినిపిస్తోంది. ఇక అరెస్టు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కూడా 1000 కోట్ల అవినీతి జరిగింది కాదు, దాదాపు 300 కోట్ల స్కామ్. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో సీఎం పాత్ర ఉంటుంది కానీ తదనంతరం జరిగే అన్ని విషయాలకు సీఎంకి లింక్ పెట్టడం కూడా ప్రజల్లో పెద్దగా వ్యతిరేకతను క్రియేట్ చేయలేదు. అలాంటప్పుడు ఈ కేసులోనే అరెస్టు చేయాలన్న నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అనే ప్రశ్న అందరి మెదళ్లలో మెదులుతోంది. చంద్రబాబు ఒక ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ క్రిమినల్ అనేది వైసీపీ నాయకుల వాదన. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తన అనుచరులకు, అనుంగులకు ఏదో ఒక ప్రయోజనం ఉండేలా చూసుకుంటాడు. అవన్నీ ఇండైరెక్ట్ గా వచ్చి నారా ఫ్యామిలీకే చేరుతాయి అని చెప్తూనే ఉన్నారు. అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు చేసిన, అసైన్డ్ ల్యాండ్ స్కామ్ అంటూ మాట్లాడిన, ఏపీ ఫైబర్ నెట్ గురించి చెప్పిన అన్నీ ఆ వైపే వేలెత్తి చూపిస్తాయి.
అయితే ఈ కేసులో కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ప్రతివాదిగా ఉండి వాదిస్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టులు జరిగిన వెంటనే హైకోర్టులో, సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాలేదు. అయితే స్కిల్ స్కామ్ అలాంటిది కాదు. ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ అనే 4 నిందితులను అరెస్టు చేసింది. అలాగే ఈ కేసులో డిజైన్ టెక్ సంస్థ దారి మళ్లించిన 31.20 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది. అందుకే ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకోవటం ఈజీ అని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. బాబు అరెస్టుకు ఈ కేసైతేనే కరెక్ట్ అనే భావనకు వైసీపీ సర్కారు వచ్చింది అనేది వాస్తవం. ఇక టిడ్కో ఇళ్లకు సంబంధించిన మరో కేసులో కూడా ఐటీ నోటీసులు అందుకున్నారు చంద్రబాబు. దీనిపై కూడా ఫోకస్ పెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి తోడు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో A1గా మరో కేసు రిజిస్టర్ అయింది. ఒకసారి లోపలికి పంపిస్తే బయటికి రానియ్యకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఒకవేళ స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ దొరికినా ఇప్పటికే పీటీ వారెంట్ సిద్ధం చేసిన సిఐడి ఏదో ఒక కేసులో జైలు లోపలే ఉంచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఒకవైపు ఈ పరిణామాలు జరుగుతుంటే టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు రెస్పాండ్ అవుతున్న తీరు కూడా కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయిన మరుక్షణం నుంచే వైసీపీ కార్యాచరణ మొదలుపెట్టేసింది. చెల్లెలు షర్మిల, బాబాయి వైవి సుబ్బారెడ్డి సహా అప్పుడు పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజల్లోకి వెళ్లిపోయారు. అయితే ఆ స్పీడ్ ఎందుకో టీడీపీలో కనిపించటం లేదు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఇప్పటికే కొందరు ప్రాణాలు వదిలారు అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ పరామర్శ యాత్ర ప్రకటించిన ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించటం లేదు. దీనికి తోడు ఎన్నికలు మరో 8 నెలలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబుని అరెస్టు చేశారనే సెంటిమెంట్ని రేకెత్తించి సింపతి కొట్టేయాలనే భావనలో ఉన్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. కానీ చరిత్రను చూస్తే ఇలాంటి సింపతి, అందులోనూ చంద్రబాబుకి కలిసి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. 2003లో అలిపిరిలో సాక్షాత్తు చంద్రబాబు మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. అందులోనూ హత్యా ప్రయత్నం తర్వాత సింపతి వర్కౌట్ అవుతుందని 6 నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు. అయినా రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రకు వచ్చిన రెస్పాన్స్ చంద్రబాబు మీద ఉన్న సింపతికి రాలేదు. ఈ కారణంగా 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇలా సింపతి వర్కౌట్ అవుతుందా అని విశ్లేషిస్తే అలాంటిదే ఓ అవినీతి కేసులో 2012లో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. తండ్రి చనిపోయి 3 ఏళ్లు కూడా గడవకముందే కక్షగట్టి మరీ నన్ను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని జగన్ చెప్పని సందర్భం లేదు. అయినా 2014 ఎన్నికల్లో జగన్ ఓటమిని సవిచూడాల్సి వచ్చింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి కారణాలు అనేకం. కానీ అందులో సింపతి అనే ఎలిమెంట్ లేదు. సో దీన్ని బట్టి చూస్తే ఈ కేసులో బాబుని అరెస్ట్ చేయటం ద్వారా సింపతి ఎంతమాత్రం వర్కౌట్ అవుతుందనే క్యాలిక్యులేషన్స్ వైసీపీ ఖచ్చితంగా వేసుకునే ఉంటుంది. ఇక ఎన్నో ప్రతికూలతల మధ్య చంద్రబాబును అరెస్టు చేయాలనే నిర్ణయానికి కారణం మాత్రం జగన్ ఆలోచనా విధానమే అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఒక అవినీతిపరుడు అని ముద్ర వేయాలనే ఆలోచనతో పాటు తనని ఏవనని, బెయిల్పై బయట తిరుగుతున్నాడని, ఆర్థిక ఉగ్రవాది అని టీడీపీ ఎలాంటి విమర్శలైతే చేసిందో అవే విమర్శలు చేసేందుకు వీలుండేలా చంద్రబాబుని కేసుల్లో ఇరికించారా అనే అనుమానం రాకమానదు. దీనికి తోడు నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి వల్లే కాలేదు బాబుపై కేసులు పెట్టడం, నీ వల్ల అవుతుందా అని ఛాలెంజ్లు చేసిన వారి నోరు మూయించటం కూడా ఈ చర్యలో కనిపిస్తుంది. ఇక దమ్ముంటే అరెస్టు చెయ్యి అని ఛాలెంజ్లు విసిరిన క్రమంలో ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు అనే విశ్లేషణ కూడా జగన్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ సాధ్యం కాని దాన్ని తాను సాధించి చూపించినట్టు చెప్పుకునే అవకాశాన్ని సైతం జగన్ వదులుకోలేదు అని అనిపిస్తుంది. ఏదేమైనా కేసులు మోపడంతోనే సరిపోదు,
వాటిని నిరూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. లేకపోతే స్వతహాగా తాను ఎదుర్కొన్న సమస్యలను మరొకరికి కలిగించడం ద్వారా ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని తీసుకువెళ్తున్నారో కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాస్త భిన్నం. రాజకీయంగా ఏదైనా విషయం నచ్చకపోతే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వరు. వారి అభిప్రాయాన్ని ఓటు ద్వారా చెప్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చకపోతే సింపుల్ గా ఓటుతో ఇంటికి పంపిస్తారు.